అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను ఒక మాయిశ్చరైజర్ గురించి చెప్తాను. ఇది ఎంత వైరల్ అయిందంటే దారుణంగా. దీని మీద మ్యాక్సిమం అందరూ పాజిటివ్గానే చెప్పారు రివ్యూస్. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఈ ఎమోలిన్ మాయిశ్చరైజర్. ఇది ఒక ఫార్మసీ ప్రోడక్ట్. జనరల్గా అందరూ యూజ్ చేస్తాం కదా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఇవన్నీ అలా అన్నమాట. ఈ ఎమోలిన్ మాయిశ్చరైజర్ అనేది డ్రై స్కిన్ వాళ్ళకి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి, లేకపోతే ఎగ్జిమా ఇలాంటివి ఏమున్నా స్కిన్ డిసీజెస్ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి. సో పర్సనల్గా నేను ఇది ఎందుకు యూజ్ చేసా అంటే నాది డ్రై టు వెరీ వెరీ డ్రై స్కిన్. సో నాకు ఫేస్ మీద కూడా ఎగ్జిమా వచ్చింది. నేను అసలు మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ కానీ ఏం యూజ్ చేసేదాన్ని కాదు. బట్ ఎప్పుడైతే నాకు ఎగ్జిమా అటాక్ అయిందో అప్పుడు ఇంకా నేను యూజ్ చేయాల్సి వచ్చింది. నాకు ఫేస్ మీద కూడా వచ్చింది అనమాట ఎగ్జిమా. నోస్ పక్కన, ఇంకా అలా లిప్స్ సైడ్లో, లిప్స్ పక్కన అలా వచ్చేసింది. ఈ ఎగ్జిమా అనేది ఎలాంటిదంటే విపరీతంగా ఇంకా దురద పెడుతుంది అనమాట. ఇచ్చింగ్ అనేది విపరీతంగా ఉంటుంది ఒక రేంజ్లో. దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. సో ఇంకా ఫస్ట్ అయితే నా డర్మటాలజిస్ట్ నాకు ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత తగ్గిపోయాక నన్ను మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ యూజ్ చేయమని చెప్పారు. ఇంకా నేను అప్పుడు స్టార్ట్ చేశాను మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. ఏ మాయిశ్చరైజర్ యూజ్ చేసినా కానీ నాకు అంత సెట్ అయ్యేది కాదు. అప్పుడు నేను ఇంకా రివ్యూస్ చూసి అలాగా ఈ ఎమోలిన్ మాయిశ్చరైజర్ తీసుకున్నాను. దట్టు ఏంటంటే ఈ ఎమోలిన్ మాయిశ్చరైజర్ 100 ml ఓన్లీ 340 రూపీస్కే. సో ఇంకా నేను కూడా సరే 100 ml వస్తుంది, ఇంత బాగుంది అని తీసుకున్నాను. దాని తర్వాత ఇది యూజ్ చేశాక నాకైతే ఇది పర్సనల్గా చాలా అంటే చాలా 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 బాగా నచ్చింది. దీనివల్ల నేను ఇంకా ఇది ఒక్కటి ఉంటే చాలు అనిపించింది. సన్ స్క్రీన్ కూడా అప్పుడప్పుడు నేను స్కిప్ చేసేసేదాన్ని. ఓన్లీ ఈ మాయిశ్చరైజరే యూజ్ చేసేదాన్ని. ఎగ్జిమా అనేది మళ్ళీ నా ఫేస్ మీద రాలేదు. అండ్ అలాగే ఈ ఎమోలిన్లో యూరియా, స్క్వాలిన్ అండ్ గ్లిసరిన్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇవి చాలా హైడ్రేటింగ్గా ఉంచుతాయి మన స్కిన్ని. కాబట్టి ఇది మాక్సిమం అందరూ యూజ్ చేశారు. ఇది యూజ్ చేసిన వాళ్ళందరూ చెప్పిన మాట ఏంటంటే దీన్ని మీరు నైట్ అప్లై చేసుకుని పడుకుంటే మార్నింగ్ కల్లా మీరు గ్లాస్ స్కిన్ తోటి నిద్రలేస్తారు అని చెప్పేవారు. నేను ట్రై చేశాను అండ్ సీరియస్లీ ఇది వర్కౌట్ అయింది నాకు. ఇది ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, నాన్ స్టిక్కీగా ఉంటుంది, స్కిన్ ని ఇరిటేట్ చేయకుండా ఉంటుంది. దాని తర్వాత లాంగ్ లాస్టింగ్ గా హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. అండ్ చక్కగా ఇది మనం అప్లై చేసుకున్నప్పుడు మనకి సాఫ్ట్, స్మూత్ అండ్ సపుల్ స్కిన్ ఇస్తుంది. మీకు ఏమైనా రెడ్నెస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ తగ్గిస్తుంది. నాకైతే ఇది పింపుల్స్ కానీ, యాక్ని కానీ, స్కార్స్ కానీ ఏమున్నా కానీ ఇది తగ్గించేసింది మొత్తం. ఎగ్జిమా వచ్చి తగ్గాక ఆ మచ్చలు అనేవన్నీ పోయాయి ఇది యూజ్ చేయడం వల్ల. అండ్ అలాగే ఈ ఎమోలిన్ మాయిశ్చరైజర్ లో డిమెథికాన్ అనే ఇంగ్రీడియంట్ ఉంది. అది మీ స్కిన్ బ్యారియర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. మరి ఇన్ని మంచి ఉన్న ఈ ఎమోలిన్ ప్రోడక్ట్ యూజ్ చేసిన చాలా మందికి ఇది యూజ్ చేయగా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఫేస్ మీద పింపుల్స్ రావడం, లేకపోతే టైనీ బంప్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఈ ఎమోలిన్ మాయిశ్చరైజర్ లో మెరిస్టైల్ అండ్ మెరిస్టేట్ అనే 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవి హైలీ కొమెడోజెనిక్. అంటే అసలు అవి యూజ్ చేయకూడదు మనం. ఈ కొమెడోజెనిక్ అనేది ఎక్కువగా ఉండే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు యాక్నే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బంప్స్ లాంటివి ఇలాంటివి. సో చాలా మంది ఈ ఎమోలిన్ మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల వాటినే ఫేస్ చేశారు. ఈ మాయిశ్చరైజర్ అనేది పర్సనల్ గా నాకు చాలా ఇష్టమైన మాయిశ్చరైజర్. నాకైతే ఇది చాలా చాలా హెల్ప్ అయింది. కాకపోతే ఏంటంటే ఈ మాయిశ్చరైజర్ మీలో ఎవరైనా వాడుతూ ఒకవేళ ఇలాంటి బంప్స్ లేకపోతే యాక్ని ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటే గనక ఆ టైంలో మాత్రం ఇది యూజ్ చేయడం మాని వేరే మాయిశ్చరైజర్ కి స్విచ్ అవ్వండి. వేరే బ్రాండ్ ఏవైనా మాయిశ్చరైజర్స్ ఉంటే అవి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. బట్ నాకైతే ఎప్పుడు బంప్స్ లాంటివి కానీ లేకపోతే పింపుల్స్ ఇలాంటివి ఏం రాలేదు. మేబీ నా అదృష్టం వల్ల ఏమో. బట్ చాలా మందికి అయితే అలా వచ్చాయి. అవి రావడానికి రీజన్ ఆ మెరిస్టైల్ అండ్ మెరిస్టేట్ ఈ 2 ఇంగ్రీడియంట్స్. ఇవి హైలీ కొమెడోజెనిక్. సో ఇది వాడడం వాడకపోవడం ఇట్స్ అప్ టు యూ, మీ మీదే ఉంది. మీరు వాడొచ్చు, ఇది వాడొద్దు అనట్లేదు, బట్ జాగ్రత్తగా వాడండి. నేను ఆల్రెడీ ఇది నా సెకండ్ టైం పర్చేస్ అనమాట. ఫస్ట్ ఇదిగోండి ఇలా అయిపోయింది, మూత ఎక్కడో పోయింది. ఇది సెకండ్ వన్. నాకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు కూడా ఈ ఎమోలిన్ మాయిశ్చరైజర్ గురించి తెలిసాక, ఆ 2 ఇంగ్రీడియంట్స్ గురించి తెలిసాక నేను కూడా ఇది వీక్లీ 2 times లేకపోతే 3 times యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. నాకైతే ఇంతవరకు ఎలాంటి పింపుల్స్ కానీ ఇలాంటివి ఏం రాలేదు. బట్ మీరు చూసి జాగ్రత్తగా యూజ్ చేయండి.
ఫస్ట్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి మీకు దేని వల్ల పింపుల్స్ వస్తున్నాయి అనేది. మీరు తీసుకునే ఫుడ్స్ వల్ల, లేకపోతే మీరు యూస్ చేసే ప్రోడక్ట్స్ వల్ల. ఫస్ట్ అయితే అబ్జర్వ్ చేయండి. నేనైతే అదే చెప్తాను, ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, దాని తర్వాత యూస్ చేయండి. బట్ మీరు ఏది యూస్ చేసినా సరే, మాయిశ్చరైజర్ అవ్వనివ్వండి, బాడీ వాష్ అవ్వనివ్వండి, సన్ స్క్రీన్, ఎనీథింగ్, మీరు ఏదైనా యూస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేయండి. ఓకే ఇది నాకు పడుతుంది అన్నప్పుడు కూడా ఒక 1 వీక్ లేకపోతే ఒక 1 మంత్ వాడి అది యూస్ చేస్తున్నప్పుడు మీ స్కిన్ రియాక్షన్ అబ్జర్వ్ చేయండి. సో ఇవి ట్రూత్స్ అబౌట్ ఈ ఎమోలిన్ మాయిశ్చరైజర్. దీన్ని మీరు వాడాలి అనుకుంటే వాడండి, కాకపోతే జాగ్రత్తగా యూస్ చేయండి. సో ఇదండి ఈ వీడియో. ఐ హోప్ ఇట్ హెల్ప్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.